ఐపీఎల్ 2026 సీజన్ మినీ ఆక్షన్‌కి ముందే చాలామంది స్టార్ ప్లేయర్స్ ట్రేడ్ ద్వారా ఈసారి చాలా జట్లు మారారు. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి మహమ్మద్ షమి లక్నో సూపర్ జైంట్స్‌కి వెళ్ళాడు. ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జైంట్స్‌కి వెళ్ళాడు. అంతేకాదు శార్దూల్ ఠాకూర్ లక్నో సూపర్ జైంట్స్ నుండి ముంబై ఇండియన్స్కి రావడం అందరికీ అర్థం కాని మిస్టరీ. గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్కి షాఫ్రన్ రూదర్ఫర్డ్, కోల్కతా నైట్ రైడర్స్ నుంచి మయాంక్ మార్కండే ముంబై ఇండియన్స్కి, రాజస్థాన్ రాయల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కి నితీష్ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి డేవన్ ఫెరారియా రాజస్థాన్ రాయల్స్కి ట్రేడ్ అయ్యారు. ఈ ట్రేడ్లు జట్టులు తమ స్క్వాడ్ని బలోపేతం చేసుకోవడానికి, పాత ప్లేయర్స్ని రిలీజ్ చేసి కొత్త వారిని తీసుకోవడానికి చేసినవి. అయితే దీని వెనకాల కొన్ని మేనేజ్మెంట్ కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. టీమిండియా పేసర్ మహమ్మద్ షమి సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి లక్నో సూపర్ జైంట్కి ట్రేడ్ అయ్యారు. ఇది పూర్తిగా క్యాష్ డీల్. ఎల్ఎస్జి 10 కోట్ల రూపాయలను సన్ రైజర్స్ హైదరాబాద్కి చెల్లించింది. ఇది షమి ఐపీఎల్ 2025లో మెగా ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ నుంచి తీసుకున్న మొత్తం. కారణం ఏమిటి అంటే ఐపీఎల్ 2025లో షమి పర్ఫార్మెన్స్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి నచ్చలేదు. మహమ్మద్ షమి ఈ సీజన్లో కేవలం ఎస్ఆర్హెచ్కి 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అంతేకాదు షమి ఎకనామిక్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 10కి పైగా ఉంది. సో ఎస్ఆర్హెచ్ అతన్ని కావాలని రిలీజ్ చేసింది. అయితే ఈ సీజన్ మొత్తం అతను గాయంలోని ఎస్ఆర్హెచ్కి ఆడాడు. పైగా జట్టులో ఏదో పోగొట్టుకున్న వాడిలాగా అన్కంఫర్టబుల్గా కనిపించాడు. సో ఇది తప్పు నిర్ణయం అయినా కానీ తప్పలేదు. ఎల్ఎస్సికి అతని స్పీడ్ బౌలింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఎల్ఎస్సి కెప్టెన్ అయిన రిషబ్ పంత్ మరియు మహమ్మద్ షమి మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడవచ్చు. షమి ఎల్ఎస్సికి వెళ్ళడం వలన బౌలింగ్ లైనప్ బలపడుతుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లో ఒక ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంతేకాదు షమి ఈ మధ్య కాలంలో దేశవాళీ రంజీ ట్రోఫీలో అదర కొడుతున్నాడు. అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ నుంచి ఎల్ఎస్సికి ట్రేడ్ అయ్యాడు. ఇది కూడా పూర్తిగా క్యాష్ డీల్. 30 లక్షల రూపాయలు లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్కి చెల్లించింది. ఇది అర్జున్ ఐపీఎల్లో ఎంఐ నుంచి తీసుకున్న మొత్తం. కారణం ఏమిటి అంటే అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆడడానికి పెద్దగా అవకాశాలు రాలేదు. ముంబై ఇండియన్స్ తన స్క్వాడ్ని రీబిల్డ్ చేస్తుంది. ఇలాంటి డస్టుల్ని వదిలించుకునే ప్రయత్నాన్ని ఈ భాగంగా ఈ డీల్ కుదిరింది అని అంటున్నారు. అర్జున్ టెండూల్కర్తో పాటు సచిన్ టెండూల్కర్ని కూడా జట్టులో నుంచి వెళ్ళిపోవడానికి సైలెంట్గా ముంబై ఇండియన్స్ పొగబెట్టింది అని అంటున్నారు ఈ డీల్ వల్ల. ఇక రూదర్ఫర్డ్ ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటన్స్కి మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్లో పవర్ హిట్టింగ్తో. అయితే జీటీ తన బడ్జెట్ మేనేజ్మెంట్ చేయడానికి ఇతన్ని రిలీజ్ చేసింది. మరియు ఎంఐ మిడిల్ ఆర్డర్ని బలోపేతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో షాఫ్రన్ రూదర్ఫర్డ్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ డెత్ పెరగడంతో పాటు ముఖ్యంగా ఈ టీ20 గేమ్స్లో ఇంపార్టెంట్ అయిన మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్ ఇతనిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ముంబై ఇండియన్స్కి ఇతను ఒక గోల్డెన్ ప్లేయర్ అవుతాడు. లాస్ట్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి ఆడిన నితీష్ రాణా రాజస్థాన్ రాయల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళిపోయాడు. అలాగే మయాంక్ మార్కండే ఇతను లాస్ట్ ఆక్షన్లో కోల్కతా నైట్ రైడర్స్ తీసుకుంది.
కానీ అతన్ని ఆడే అవకాశాలు చాలా తక్కువ వచ్చాయి. కాబట్టి అతని కోసం కోల్కతా నైట్ రైడర్స్ని ముంబై ఇండియన్స్ సంప్రదించినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా అతన్ని క్యాష్ డీల్గా ట్రేడ్ చేసింది. ఇక మిగిలింది డావోన్ ఫెరేరియా. ఇతను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళాడు. ఐపీఎల్ 2026 రిటేషన్కి ముందు దాదాపు 9కి పైగా ట్రేడ్లు జరిగాయి. 1 శార్దుల్ ఠాకూర్, రవీందర్ జడేజా, సంజు శాంసన్, సామ్ కర్రాన్, నితీష్ రాణా, మయాంక్ మార్కండే, డావన్ ఫెరేరియా, మొహమ్మద్ షమి, అర్జున్ టెండూల్కర్. సో ఇప్పటి వరకు జరిగిన ఇవి. ఇక మినీ ఆక్షన్లో ఎన్ని ట్విస్టులు చూడాలో మనం చూద్దాం. అంతవరకు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.